ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. అనేక మంది ఈ దినాన్ని చూడలేక మట్టిలో కలిసిపోయారు. అయితే మీరు నేను సజీవుల లెక్కలో ఉండడానికి దేవుడు కృప చూపించి ఉన్నారు. గడచిన మాసములు మనకు తోడుగా ఉండి మన ప్రతి అవసరతను సంధించి మన జీవితంలో అద్భుతములు చేసిన దేవునికే స్తుతిగణ మహిమలు చెల్లునుగాక. మే మాసంలో అనేక ప్రాంతాలు వెళ్ళడానికి దేవుడు సహాయం చేశారు. మరి నా తల ప్రాంతంలో కొంచెం ఇన్ఫెక్షన్ రావడం, ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో ఒక పాస్టర్ గారు ఒక చర్చికి పిలిచారు. నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం అది. అయ్యగారు వేరే సంఘం చూసుకొని ఆ ప్రాంతానికి రావాలి. నేను మీలో చాలామందికి చెప్పుంటాను, ఒక్కరున్న చర్చికి పిలిచినా వెళ్తాను, 1000 మంది ఉన్న చర్చికి పిలిచినా వెళ్తాను. ఒకరున్నప్పుడు అదే వాక్యం చెప్తాను, 1000 మంది ఉన్నప్పుడు కూడా అదే వాక్యం చెప్తాను. ప్రతి ఒక్కరూ ఎవరైతే నన్ను ఆహ్వానిస్తారో అన్ని ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని సెలవిస్తూ ఉంటాను. మీరు నా ఫేస్బుక్లో చూస్తే కొన్ని రోజులు కొన్ని వేల మంది మధ్యలో వాక్యం చెప్తుంటాను. కొన్నిసార్లు 2-3 ఉన్నటువంటి ప్రాంతంలో వాక్యం చెప్తుంటాను. పెద్ద చర్చి చిన్న చర్చి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఆ భేదం అంతా లేదండి. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడ వెళ్ళి వాక్యం చెప్తాను. నేను వెళ్ళిన ప్రాంతం నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం. పాస్టర్ గారు 11కు వస్తానన్నారు. ఆయన వేరే పల్లెటూరులో చర్చి చూసుకొని రావాలి. ఆయన 12:30కు వచ్చాడండి. 1:30 గంట సేపు ఎండలో నిలబడుకున్నానండి. నా తల మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాను. కనుక కొన్ని సందేశాలు మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. దయతో మీరు క్షమించవలసిందిగా మనవి చేస్తున్నాను. మళ్ళీ తిరిగి మేము రికార్డ్ చేస్తున్నాం. రేపటి దినము నూతనమైనటువంటి సందేశాలు తిరిగి అందించబడతాయి. ప్రతిరోజు ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినండి. అనేకులకు మీరు షేర్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వాక్యాన్ని అనేకులకి మీరు ఫార్వర్డ్ చేయండి. తద్వారా మీరు కూడా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులు అవుతారు. దేవుడు మిమ్మును మీ కుటుంబమును మెండుగా ఆశీర్వదిస్తాడు. ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం కొరకు 27వ కీర్తన 14వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. నూతన మాసంలో అడుగు పెట్టబోతున్నారు కనుక దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నూతన మాసాన్ని గుర్చినటువంటి ఎటువంటి భయము చింత అవసరమే లేదని దేవుని సేవకుడుగా తెలియజేస్తున్నాను. నీ ప్రతి అవసరతను సంధించే దేవుడు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుడు ప్రతి అవసరతను సంధించబోతున్నాడు. భయపడొద్దు. కొంతమందికి ఒక నూతనమైన మాసము ప్రారంభమవుతుందంటే గుండెల్లో భయం అండి. ఎలా కట్టాలి వడ్డీ, ఎలా కట్టాలి, ఈ అప్పులు ఎలా తీర్చుకోవాలి, ఈ నెల అవసరతలన్నీ ఎలా అని ఆలోచిస్తూ ఉన్నారా? నీ కొరకు సమస్తము చేయగలిగిన ఒక దేవుడు ఉన్నాడు ఈ సృష్టిలో. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రా. ఆయన నిన్ను బలపరిచి ధైర్యపరిచి నీ అవసరతలన్నింటినీ సంధించి బలమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు నూతన మాసంలో. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నింటిలో జయమును అనుగ్రహించమని, గడిచిన 5 మాసములు మీరు చేసిన మేలుల కొరకే మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.